నమస్తే అండి. మరి కనివిని రీతిలో కూడా ఇక్కడ బుడమేరు నుంచి వరద రావడం, ప్రభుత్వం అయితే సహాయ చర్యల్లో విఫలమైందని చంద్రబాబు నాయుడు ఫోటో షూట్లు చేసుకుని వెళ్ళిపోయాడని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తారు. దాదాపు 10 రోజులు అయితే అయ్యింది. మరి ఇక్కడ పారిశుద్ధ్య పనులు కానీ చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సహాయ చర్యలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ చర్యలు అందాయి? ఇక్కడ ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితులు, ఏం చెప్తారు? ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు బుడమేరు పొంగిపోయి ఎన్నో ప్రాంతాలు కూడా ముప్పుకు గురైపోయి ఈరోజు వరదలు రావడం జరిగింది. దీని అంతటి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. ఏం వెలగబెట్టాడు? ఆనాడు ఏం చెప్పాడు? బుడమేరుని ఒక దాటికి తీసుకొస్తానని చెప్పాడు. మరి ఏ ఒక్క రోజైనా బుడమేరు గురించి కానివ్వండి, పోలవరం గురించి కానీ, ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాజెక్టు గురించి కానీ పట్టుకున్న దాఖలాలు ఉన్నాయా? దాని గురించి పనిచేసిన దాఖలాలు ఉన్నాయా? దాని గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? బుడమేరు అనేది గత 5 సంవత్సరాల్లో దాన్ని ఒక దాటికి తీసుకొచ్చి ఉంటే ఈరోజు వరద వచ్చేది కాదు. ఎంతోమంది ప్రాణ నష్టాలు కానివ్వండి, ఆస్తి నష్టాలు కానివ్వండి, ఇలాంటివి జరిగేది కాదు. కేవలం దీని అంతటికి కారణం ఈరోజు ఇన్ని ప్రాంతాలు మునిగిపోవడానికి కారణం ఇంతమంది ఆడబిడ్డలు కానివ్వండి, వరద ప్రాంతాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరు ఉసురు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా తగిలిద్దని. దీనికి మాత్రం కేవలం ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈరోజు వరదకు గురైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వేపోతూ ఉన్నారు. ఇకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఆనాడు జేసీబీని దేనికి వాడేవాడండి? ఆయన కేవలం ఒక పైచాచిక ఆనందం కోసం ప్రజావేదికను కూలగొట్టడానికి, చెట్లు నరికేయడానికి, ఎక్కడైనా వాడికి కావాల్సిన వాడి కంట్లో పడితే ఒక మంచిది ఏదైనా సరే కానివ్వండి, ఏదైనా ఒక ప్యాలెస్ కానివ్వండి, ఒక ప్రభుత్వ భవనాలు కానీ అన్నీ లాగిచ్చేసి వాళ్ళ వైసీపీ పార్టీలో ఉండే నాయకులు వాళ్ళ వశం చేసుకునేవాళ్ళు. భూ కబ్జాలు చేయడానికి జేసీబీలు వాడేవాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి మంచితనాన్ని చాటుకున్నారు. జేసీబీని దేనికి వాడుతూ ఉన్నారండి? జేసీబీలో కూర్చొని వెళ్ళి ప్రజల యోగక్షేమాలు కనుక్కొని ఎంతవరకు వరదకు గురైపోయారో, ఎంతమంది వరద ప్రాంతాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి నేనున్నానని ధైర్యం చెప్పి మీకు ఏ సహాయ సహకారం అందట్లేదని తెలుసుకొని ప్రతి ఒక్కటి వాళ్ళ గుమ్మానికి చేర్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే జేసీబీలో ఎంతోమందిని తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాలకి తరలించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే డ్రోన్లు దేనికి వాడేవాళ్ళండి? చిత్తకార్తి కుక్కలు కాబట్టి వీళ్ళ పైచాచిక ఆనందం కోసం బాత్రూమ్లలో డ్రోన్లు వాడేవాళ్ళు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో సభలు పెడితే ఆ సభల్లో ఆడబిడ్డల బాత్రూంలో డ్రోన్లు ఎగరేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద డ్రోన్లు ఎగరేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల ఇళ్ల మీద డ్రోన్లు ఎగరేసేవాళ్ళు. కార్యాలయాల మీద డ్రోన్లు ఎగరేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డ్రోన్లు ఎగరేసేవారు. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా మీటింగులు కానీ సభలు కానీ పెడితే అక్కడ డ్రోన్లు ఎగరేసేవాళ్ళు. కేవలం వీళ్ళ కోసమే అవి వాడుకునేవాళ్ళు. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రాంతాల్లో వరదలు చూసింటాం. రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసింటాం. ఇలా డ్రోన్లలో తీసుకెళ్ళి బ్లీచింగ్ చల్లించే నాయకుడు చూసామా? డ్రోన్లలో ఫుడ్ని తీసుకెళ్ళి అందని వాళ్ళకి బయటికి రాని పరిస్థితి వాళ్ళకి భోజనాన్ని అందించిన నాయకుని, టిఫిన్ అందించిన నాయకుని, మంచినీళ్ళు అందించిన నాయకుని ఎక్కడైనా మనం చూసామా? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారండి. ఇంతకన్నా చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకుడిని ఇంకా ఎలా చాటి చెప్పాలి? ఈ వైసీపీ కుక్కలకి కాకులు పొడిచి కళ్ళల్లో ఏదో పెట్టుకొని వీళ్ళు ఈరోజు కళ్ళు కనపడకుండా పచ్చకామెర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా వీళ్ళు ప్రతి ఒక్కదాన్ని కూడా భూతద్దంలో పెట్టి వెతికి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పులు చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ఎట్లా వాడుకునే వాళ్ళండి వీళ్ళు? గత 5 సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బానిస కుక్కల్లాగా వాడుకునేవాళ్ళు. బానిస కుక్కల్లాగా జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో నడిచారు. వాళ్ళ హవా కోసమే, వాళ్ళ నాయకుల కోసమే, వాళ్ళ కార్యకర్తల కోసమే, వాళ్ళ మీటింగుల కోసమే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి బందోబస్తు కోసమే, వాళ్ళ మినిస్టర్లకి వాళ్ళ ఎంపీలకి బందోబస్తుల కోసమే, వాళ్ళ పైచాచిక ఆనందాన్ని పొంది ఎంతోమంది ఆడబిడ్డకి రక్షణ లేక వాళ్ళు ఆడబిడ్డల మీద తప్పులు చేస్తే అవి కప్పిపుచ్చడం కోసమే, కేసులు తీసుకోకుండా ఉండడం కోసమే, ఎక్కడికక్కడ ప్రతి వైసీపీ నాయకులు ఏ తప్పు చేసినా నేలమట్టం చేయడం కోసమే ఈ వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థని వాడుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేకపోవడం వల్ల, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఒక పోలీసు వ్యవస్థకి గౌరవం దక్కిందని నేను అనుకుంటా ఉన్నాను. పోలీసు వ్యవస్థ ఎలాగా పనిచేసిందండి? ఒక రక్షక భటుడు అంటే ఏంటో ఈ వరదలో ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలోనే
రక్షక భటుల విలువ, రక్షక భటులు చేసే పనితీరు తెలుసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎక్కడికక్కడ ముప్పు ప్రాంతాలకు గురైన పసిబిడ్డల్ని కూడా తల మీద ఎత్తుకొని తీసుకొచ్చి సురక్ష ప్రాంతాలకి తీసుకెళ్ళిన పరిస్థితి. భోజనం, వాటర్, టిఫిన్ ప్రతి ఒక్కటి, పిల్లలకి స్నాక్స్, పాలు, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడికంటే అక్కడ లోతట్టుని మునిగిపోయే రీతిలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి భోజనం అందించిన పరిస్థితి పోలీసు వాళ్ళది. ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండి ఎవరైనా మునిగిపోతున్నారేమో, ఎవరు బయటికి రాకుండా ఎప్పటికప్పుడు ప్రజల్ని మైక్లో చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందజేస్తూ మంచి చెడును తెలియచేయడానికి ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది. దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం, దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పనితీరు. కాబట్టి ఇలాంటి పిచ్చి నా కొడుకులు పిచ్చి పిచ్చి కూతలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు గత 5 సంవత్సరాల్లో వరదలు ఎన్నో ప్రాంతాల్లోకి వచ్చాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి హెలికాప్టర్లో నిల్చొని హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పి ఎకిల్ నవ్వుతూ ఉండేవాడు. వరద ప్రాంతాల్లో కనీసం ఒక కాలు కూడా పెట్టలేని పరిస్థితి. హెలికాప్టర్లో తిరిగి చూడడం ఒక ముఖ్యమంత్రి పనితీరా? నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజాల వరకు నీళ్లున్నా సరే, ఆయన నడుము వరకు నీళ్లున్నా సరే నీళ్ళల్లో దిగి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినన్ని అందించి ఎక్కడికక్కడ అధికారులు వెంట పెట్టుకొని ప్రతి ఒక్క సమస్యని ఉన్న పలంగా పరిష్కరించి నేనున్నాను అనే ధైర్యం చెప్పి ప్రతిరోజు వరద ప్రాంతాల్లో తిరిగిన నాయకుడు, వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రేమ ఆప్యాయతను పంచిన నాయకుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే నాయకులు, కార్యకర్తలు ఒక మినిస్టర్ దగ్గర నుంచి, ఒక ఎంపీ దగ్గర నుంచి, ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, స్థానిక కార్యకర్తల నాయకుల దగ్గర నుంచి కూడా ప్రజలకు సేవ చేయడానికే కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ చక్క పరుగులు పెడుతూ పనిచేశారు. కార్యకర్తలు చూసుకుంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో వాటరు, ఫుడ్డు, టిఫిను, పిల్లలకి స్నాక్స్, పాలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ఏది కావాలంటే మందులు ప్రతి ఒక్కటి కూడా అందజేసిన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు. ఏ సంస్థకు ఉన్నటువంటి ఆ మినిస్టర్లు ఎవరి పని వాళ్ళు చేశారు. నిమ్మల రామానాయుడు గారు దాదాపు ఒక 5-6 రోజులండి తిండి నిద్రాహారాలు లేక అదే బుడమేరు కట్ట మీద నిల్చొని అక్కడే భోజనం చేసి అక్కడే కూరుపాట్లు పడి అక్కడే నిల్చొని స్నానం లేకుండా భోజనం లేకుండా అరో లక్షణాన్ని బాధపడుతూ కూడా ప్రజల కోసమే పనిచేశాడు నిమ్మల రామానాయుడు గారు. ఒక మినిస్టర్ అంటే అతనండి. ఎమ్మెల్యేలు అంటే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే కూటమి ప్రభుత్వ ఎంపీలు. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోగా సిగ్గుచరం లేకుండా కారు కూతలు కూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క వైసీపీ కుక్కలు కూడా. ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా, మీరు బయటికి వస్తే దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్లో మాట్లాడడం కాదు, వరద ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఏదైతే ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడండి. మీకు సరైన బుద్ధి చెప్తారు.